గజ్వేల్ మున్సిపల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండానే ఎగురవేస్తామన్న కప్పర ప్రసాదరావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బీజేపీ జెండాను గర్వంగా ఎగరవేస్తామని బీజేపీ సీనియర్ నాయకులు కప్పర ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. గజ్వేలిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తుందన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని కప్పర ప్రసాదరావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు భైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామరెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాదరావు, దేవులపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జిల్లా అధ్యక్షులు శంకరన్న, భాస్కర్, ఎల్లు రామరెడ్డి, టౌన్ అధ్యక్షులు మనోహర్. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో లేదా గజ్వేల్ మున్సిపాలిటీలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రథమ స్థానం రావడం, ఓట్లు ఎక్కువ రావడంతో ఎట్టి పరిస్థితులలో గజ్వేల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం అయిపోతుంది. కాబట్టి బీజేపీని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో అలా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపినాయి. మనం నిన్న మొన్న ఒక డ్రామా చూసినాం. కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి మన కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఒక పెద్ద ధర్నా చేశారు. నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, మీరు రాజకీయ లబ్ధి ప్రచారం పటాటోపం కోసం కాకపోతే కేసీఆర్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేశారు. మరి ఇక్కడ కేసీఆర్ కట్టినటువంటి లేదా అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్లో బర్త్డే పార్టీలకు, క్లబ్లకు, పేకాటలకు నిలయమైనటువంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మేము దాన్ని అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది. ఇప్పటిదాకా దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఆర్టీఓ దగ్గరగా క్యాంప్ ఆఫీసును మూసేయడానికి లేదా ప్రజా అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు, డ్రామా పోయి అక్కడ పెద్ద ఒక డ్రామా క్రియేట్ చేసి ఫామ్ హౌస్ దగ్గరికి పోయింది. మరి ఫామ్ హౌస్ దగ్గర పోయి డ్రామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రం పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు మా అధినాయకత్వంతో మాట్లాడుతూ ఉంది. కానీ మేమే అడ్డుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాలు మంచిది కాదు, ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వద్దు బాబు, మాకు ఆ ప్రయత్నం మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకులు కూడా ఇలా మా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో రఘునందన్ రావు గారితో మాట్లాడుతూ ఉన్నారు, మేము కూడా పార్టీలోకి వస్తాము అని చెప్పి. కానీ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఇప్పటిదాకా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల్ని బలమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడం కోసం రఘునందన్ రావు గారు, శంకరన్న గారు, అట్లే భాస్కర్ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి దొరికినట్టుగా స్పష్టంగా అర్థమైందో అప్పటి నుంచి ఈ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా కనీసం కంప్లైంట్ చేశారు ఎక్కడైనా వాళ్ళు చేసినటువంటి అక్రమాల విషయంలో? మొన్నటికి మొన్న ఇక్కడ రోడ్డు మునిగిపోతే లేకపోతే భూములు ఆక్రమణ అయినాయి అని చెప్పి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళు మేము ఏమైనా చర్యలు తీసుకున్నారు, వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. చేయరు, ఎందుకంటే వీళ్ళు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా ఉద్యమాలు చేసిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పనులు జరుగుతలేవు అని చెప్పి ఉద్యమాలు చేసిందా అంటే వాళ్ళు కూడా చేయరు. కేవలం బయట మాట్లాడడం తప్ప ఈ ఇద్దరు నాయకులు కూడా అంతర్గతంగా, ఎందుకంటే ఇద్దరు గతంలో అదే పార్టీలు ఉన్నోళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా వాళ్ళు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారని మనకి స్పష్టంగా అర్థమైంది. ఇందాక శంకరన్న చెప్పిండు, బయట ఒక బస్ స్టాండ్ కట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా పోయింది? మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక బస్ స్టాండ్ కడతా ఉన్నారు.
ఆ కట్టినటువంటి బస్ స్టాండ్ మీద పెట్టిన ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది కదా, దాన్ని ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, దాన్ని ఎందుకు పోరాటం చేస్తలేదు? మళ్ళీ ఇంకో దగ్గర బస్ స్టాండ్ కట్టి మళ్ళీ కొన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ బస్ స్టాండ్ నిరుపయోగం అని చెప్పి అప్పుడు మీడియా చెప్పింది, గజ్వేల్ ప్రజానికి అని చెప్పింది, అందరు చెప్పినా కూడా వినకుండా అక్కడ నిర్మాణం చేసింది. రెండోది ఇక్కడ మనం చూసుకున్నాం, ఇక్కడ మన పెద్ద ఒకటి ఫంక్షన్ హాల్ కట్టింది. అందులో ఏం పేరు అది, మహతి ఫంక్షన్ హాల్ కట్టింది. ఇప్పుడు మహతి ఆడిటోరియం ఎందుకు నిరుపయోగం ఉండి అవసాన దశకి చేరుకుంది? మరి పెద్ద ఆడిటోరియం కట్టినామని చెప్పి పేరు తెచ్చుకోవడానికే తప్ప దానివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉన్నది? దాని మీద కోట్ల రూపాయల నిధులు వెచ్చించడాన్ని తప్పుపడతలేను, కానీ ప్రజలకు అందుబాటులో చేయాల్సినటువంటి అవసరం ఇప్పటి ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన ఉంది, కానీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఇట్లా రకరకాల అంశాలు మనం చూసుకుంటా పోతే అనేక పార్కుల సుందరీకరణ పేరుతోటి కోట్ల రూపాయలు వృధా చేసి, వృధా మీన్స్ ప్రజల డబ్బును తీసుకుపోయి కాంట్రాక్టులకు దోచిపెట్టారు. అనేక అక్రమాలు జరిగినాయని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గతంలో చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ పైన కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఫిర్యాదులు చేయడమో చర్యలు తీసుకోవడమో ఎక్కడా చేయలేదు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 విజన్ తోటి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తూ ఉందో దాంట్లో భాగంగానే MGNREGS పథకాన్ని వికసిత భారత్ రోజ్గార్ और అభిజిక మిషన్ పేరుతో మొన్ననే పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేసి పేద ప్రజలకు అందుబాటులోకి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి, ఏదైతే ఉపాధి హామీలో 100 రోజులు కూలీ దినాలు ఉంటే, పని దినాలు ఉంటే వాటి సంఖ్యను 125 రోజులకు పెంచి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పంటలు నాట్లు వేసుకునేటప్పుడు కానీ వరి కోతలప్పుడు కానీ 2 నెలల పాటు 60 రోజులు క్రాప్ హాలిడేను ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకంలో వచ్చే ఫండ్ను లింకు చేసి గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కొత్తగా చాలా పథకాలను స్కీమ్స్ను దాంట్లో తేవడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును మార్చడమని దుష్ప్రచారం చేస్తుందో అది శుద్ధ తప్పు. ఈ పథకం ద్వారా నిజమైన విజన్ తోటి ఒక పెద్ద మార్పు గ్రామాలలో రాబోతూ ఉంది. అలాగే గజ్వెల్ మున్సిపాలిటీకి, గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మనం ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మొన్ననే గజ్వెల్ టౌన్కు సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు ఈ పట్టణంలో పర్యటించి జెండా ఆవిష్కరణలతో పాటు పార్టీ ఆఫీసు కార్యాలయం కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తేదీని మీకు త్వరలో తెలియజేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిన తర్వాత 3వసారి అసలు ఇటువైపు కూడా కన్నెత్తి చూడకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఎక్కడి సమస్యలు అక్కడనే గజ్వేల్లో ఇలా కొట్టుబెట్టి ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. మేము అనవసరంగా ఆ రోజు ఓటేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, అప్పుడే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టుంటే మాకు అందుబాటులో ఉండే నాయకుడు ఉంటుండే అనే ఉద్దేశంతో చాలామంది మేము మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. ఇలా చాలా సమస్యలు అక్కడ రింగ్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది అనేది ప్రధానంగా ఒక సమస్య. ఇక్కడ బస్ స్టాండ్ కూడా పెగ్నాపూర్ది కూడా ఆగి అట్లనే ఉంది. ఏదైతే ఒక బస్ స్టాండ్ కట్టిరో ఊరు బయట ప్రజలకు ఉపయోగం లేని చోట ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి ఎవ్వరు చెప్పకుండా వినకుండా ఆ రోజు ఆ బస్ స్టాండ్ను తీసుకుపోయి ఊరు బయట కట్టారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు అంతా సమానం అని చెప్పే హరీష్ రావు గారు సిద్దిపేట కొమటి చెరువును ఎట్లా అభివృద్ధి చేసిండు, గజ్వేల్లో ఉన్న పాండవుల చెరువును ఎందుకు అభివృద్ధి చేయలేదు?
రేపు పొద్దున గజ్వేల్కి వచ్చి ఎట్లా వాళ్ళు ఓట్లు అడుగుతారు. మీరు ఒకసారి ప్రెస్ మిత్రులు చూడండి, సిద్దిపేట కొమ్మటి చెరువును చూడండి, గజ్వేల్లో ఉన్న పాండవుల చెరువును చూడండి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే కాన్స్టిట్యున్సీలో సుందరీకరణ ఎక్కడ జరగలేదు. చాలామంది బస్టాండు కట్టేటప్పుడు చాలామందికి భూములు కోల్పోయారు. వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. చాలామంది నిర్వాసితులై వాళ్ళ ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న సందర్భం. అలాగే రేపు రాబో రోజులలో మా ఎంపీ రఘునందన్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా గజ్వేల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తామనే నమ్మకం మాకు బలంగా ఉంది. కొత్తగా దీనికి తోడు ఇప్పుడు R&R కాలనీ కూడా ఈ మున్సిపాలిటీలో ఆడేది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలుసు. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి అత్యధిక మెజార్టీతోటి గెలిపించిన ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి. ఇళ్లలో బీదవాళ్ళు ఎంతోమంది గజ్వేల్ ప్రాంతంలో ఉన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అడియాసలేని. ఎందుకంటే గజ్వేల్ ప్రజలను తీరని కోరికగా ఇది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గజ్వేల్ ప్రాంతాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. ఎందుకంటే మంత్రుల కాన్స్టిట్యున్సీలో కానీ కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో కానీ 5 నుంచి 6 వేల డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. 10 సంవత్సరాలున్న ముఖ్యమంత్రికి గజ్వేల్లో ఇంచుమించుగా 300 ఇళ్లను రోడ్ వైండనింగ్లో కూల్ చేసినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఇప్పటివరకు కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చలేకపోయినాం. దీనికి ముఖ్య కారణం మన ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు ప్రజలను మోసం చేసిన గజ్వేల్ ప్రజలందరూ కూడా ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేస్తారు. ఎందుకంటే మళ్ళొకసారి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఇవన్నీ కోరికలు వస్తాయని చూసారు. ప్రజలు అధికారం రాకుండా బుద్ధి చెప్పిన సంగతి కూడా తెలుసు. అందుగురించి గజ్వేల్లో రింగ్ రోడ్ 23 కిలోమీటర్ల రింగ్ రోడ్ను 1 ఎకరం 5 గుంటల జాగాను ఒక రైతుకు ఇవ్వలేక ఇవాళ వందల మంది ప్రాణాలు హరిస్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో మన కూరగాయల మార్కెట్లో ఒక వ్యక్తి అద్దరిమిగా నా జాగు ఉందని చెప్పి కేసేసి డెవలప్మెంట్ అడ్డుకుంటున్న సమయంలో ఇదే వెంకటరామరెడ్డి గారు ఒక వాల్యూబైన కోట్ల రూపాయల భూమిని ఆ వ్యక్తికి పట్టం కట్టిన సంగతి ప్రజలు అందరూ కూడా గ్రహించారు. కానీ ఒక రైతుకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం చేయలేక రింగ్ రోడ్ను అసంపూర్తిగానే ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి అసంపూర్తిగానే ఉంది. ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై ఎన్నిసార్లు విన్నవించినా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ యొక్క రింగ్ రోడ్ను కంప్లీట్ చేయలేకపోయింది. దానికి ఎంతో భారీ వాహనాలన్నీ కూడా గజ్వేల్ మీద నుంచి పోయి ప్రమాదాలకు గురైన సంగతి ప్రజలంతా గ్రహిస్తున్నారు. అలాగే ఢిల్లీవాల హోటల్ నుంచి కూటమైసమ్మ వరకు వీధ ప్రజలందరూ కూడా అందులో అప్పుడు నేను దగ్గరుండి అవన్నీ కూడా ఇల్లు కూలగొట్టి రోడ్ వైండనింగ్ చేస్తే వాళ్ళందరూకి న్యాయం జరగలేదని వాళ్ళ కోర్టుకి ఇప్పటివరకు కూడా కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసలు ఇంతవరకు లేనే లేవు. ఆ రోడ్డు కూడా ఇప్పటివరకు ఇన్కంప్లీట్ ఉన్న సంగతి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. మీకు ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలతోటి ప్రజలు ఓట్లేసి మీకు రాజ్యాధికారం ఇచ్చారు. గజ్వేల్లో అసలు అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ప్రజలు బీజేపీ దిక్కు ఆశ చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ప్రపంచ దేశాలలో నెంబర్ 1 దేశంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన గజ్వేల్లో కూడా మన హిందూయిజం మన డెవలప్మెంట్లో బీజేపీకి ఇస్తే రేపు పొద్దున రఘునందన్ రావు ఆయన పవర్ఫుల్ ఎంపీగా ఉన్నాడు. ఆయన మీద నమ్మకంతో మొన్ననే అత్యధిక మెజార్టీతో ఎంపీగా కూడా గెలిపించడం జరిగింది. ఆయన గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా మేము బీజేపీ ఇక్కడ నుంచి నాయకులు అందరం కూడా ఆయన ఆధ్వర్యాన అన్నీ కూడా నెరవేరుస్తామని కూడా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి ఈ 2 పార్టీలకు కూడా తగిన బుద్ధి చెప్పి రాబో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి బీజేపీ నాయకులను ఎన్నుకున్నట్లయితే బీజేపీ నిధుల నుంచి అన్నా కానీ సమస్యలను కొన్నైనా తీరుస్తాం. ముఖ్యంగా ఇప్పుడు R&R కాలనీ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా మా మున్సిపల్లో చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ అన్యాయం అయితే వర్ణనాతీతం.
ఎందుకంటే ఫస్ట్ మున్సిపల్లో బహిరంగ సభ పెట్టి వాళ్ళ కాళ్ళకు ముళ్ళంటే నేను నోటితోటి తీస్తానన్న కేసీఆర్ గారు వాళ్ళని ఇలా రోడ్డు మీద విడిచిపెట్టిన సంగతి ప్రజలంతా గ్రహిస్తున్నారు. అసలు వాళ్ళను దిక్కులేని విధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు. నేను ఒక మున్సిపల్ చైర్మన్గా ఎన్నో వినతి పత్రాలు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళకు భూములు ఉపాధి అంతా కోల్పోయారు. గజ్వేల్లో ఒక ఫ్యాక్టరీ వేయాలని చెప్పి అప్పుడు వినవిస్తే దానికి అసలు పట్టించుకున్న నాదుడే లేడు. ఈరోజు సిద్దిపేట డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, గజ్వేల్ ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ ఎలా ఉంది. ఆ రోజుల్లో నేను బస్ స్టాండ్ వద్దని తుప్రాలు నోడుకు చెప్తే ఇలా నిరుపయోగంగా ₹1,00,00,000 పెట్టి అక్కడ బస్ స్టాండ్ కట్టిండు. అసలు ఆ కూరగాయల మార్కెట్ అంత అవసరం లేకున్నా కానీ అంత కట్టి ఇలా బస్ స్టాండ్ ఇలా చూసినట్టయితే గజ్వేల్ ప్రజలంతా విద్యార్థులంతా రోడ్ల మీద ఎండలలో విద్యార్థులంతా కూడా ఉంటున్నారు. అక్కడ బస్సులు ఆ చిన్న బస్ స్టాండ్ కట్టిన అక్కడ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఉంది. ఇలా ఇలాంటి అన్ని ప్రజలకు అవసరం లేని పనులు చేసి అలా ప్రజల ఎంతో నష్టం కల్పించిన స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.